హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు మా పెద్ద పాపది సెకండ్ బర్త్డే. గ్రాండ్ గా కాకుండా జస్ట్ సింపుల్ గా చేద్దాము అని అనుకున్నాము. ముందు రోజే వెళ్ళి డెకరేషన్ ఐటమ్స్ కోసం బెలూన్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము. ఏం థీమ్ చేద్దామా అని గూగుల్లో సెర్చ్ చేస్తుంటే మిక్కీ మౌస్ థీమ్ కనిపించింది. ఇంకా మిక్కీ మౌస్ థీమ్ చేద్దాంలే అని చెప్పి ఆ టైప్ ఆఫ్ బెలూన్స్ తెచ్చుకున్నాము, కలర్ కాంబినేషన్స్. మా పాప లేచిన వెంటనే వాళ్ళ నాన్న కనిపించాలి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చోగానే వాళ్ళ నాన్న హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే చూడండి ఎంత ఖుషి అయిపోతుందో. వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టమో అసలు. ఇక్కడ మా ఆయన డెకరేషన్ చేస్తుంటే మా పెద్ద బాయన కోళ్ళు బెలూన్స్ అందిస్తుంది వాళ్ళ మామయ్యకి పక్కనే కూర్చొని. బర్త్డేస్ అయినా పార్టీస్ అయినా మన డ్యూటీ నుంచి అయితే తప్పించుకోలేం కదా. టిఫిన్కి నానపెట్టాను నైటే ఇడ్లీ వేద్దాము అని, అదైతేనే ఫాస్ట్గా అయిపోయింది కదా. ఇంకా రుబ్బు నైటే నానపెట్టాను. ఇప్పుడు చట్నీ చేసి ఇడ్లీలు వేయడమే. ఇంక ఇది అయిన తర్వాత మా పాపని కూడా రెడీ చేయాలి, మేము కూడా రెడీ అవ్వాలి. మార్నింగే బర్త్డే చేద్దాము అని అనుకున్నాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఎవరు రాలేదు. మా పాప ఫస్ట్ బర్త్డే అయితే గ్రాండ్గా చేసాము. అందరికీ చెప్పాము, రిలేటివ్స్కి కానీ ఆఫీస్ వాళ్ళకి నైబర్స్కి అందరికీ చెప్పాము. ఇప్పుడు మాత్రం జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్తోనే చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇంకా మా చిన్నన్నయ్య వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు మిస్ అయిపోయారు. ఫస్ట్ బర్త్డేకి మా పాప కూడా భలే కోఆపరేట్ చేసింది. నీట్గా డ్యాన్స్లు వేసుకొని కేక్ కట్ చేయడం, ఫొటోస్ మంచిగా దిగింది. కానీ ఈ బర్త్డే మాత్రం అసలు ఇలా అవుతుంది అని ఎక్స్పెక్టే చేయలేదు. ఎలా అయిందో లాస్ట్ వరకు చూడండి మీరే. నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట, ఫోటోషూట్ తీపించాలి పిల్లలకి అని. మా హస్బెండ్ ఏమో వద్దంటారు. అట్లీస్ట్ ఇలా వాటర్లో ఫ్లవర్స్ వేసైనా తీద్దాము అంటే మా పాపకు అస్సలు కోఆపరేట్ చేయదు. పోనీ గసిరి చేయించుకుందాము అంటే ఈ రోజు బర్త్డే. ఇంకేం చేస్తాను, మొబైల్లో ఏవో డ్రైమ్స్ పెట్టేసి నీట్గా కూర్చోబెట్టి నేను రెడీ చేస్తున్నాను. పిల్లని రెడీ చేసే బాధలో నేనుంటే మా ఆయన ఏమో పిలిచి డెకరేషన్ ఎలా వచ్చిందో చూడు, డెకరేషన్ ఎలా వచ్చిందో చూడు అంటున్నారు. మీరే చెప్పండి డెకరేషన్ ఎలా వచ్చింది అని. లాస్ట్కి అయితే ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. మేము అనుకున్నట్టయితే రాలేదు కానీ బెటర్ అంతే. ఇంకా మా పాపని ఇలా రెడీ చేశాను. ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టి గాజులు అవి నిండుగా వేసాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. బ్లెస్ చేసేయండి మా లిటిల్ గర్ల్ని. నేనైతే పెళ్లి చీర కట్టుకున్నాను. శారీ తీయమంటే మా హస్బెండ్ శారీ వద్దు అని డ్రెస్సెస్ కొన్నాను. మా పెద్దన్నయ్య వాళ్ళు అప్పుడే వచ్చారు. మా చిన్న మేనకోడలతో చూడండి మా పాప ఎలా ఆడుకుంటుంది. మా పాపకు వాళ్ళిద్దరు మేనమామలన్నా పిల్లలన్నా ఎంత ఇష్టమో, అక్క అక్క అనుకుంటూనే ఉంటది ఎప్పుడు. రాగానే ఇంకా వాళ్ళతోనే ఆడుకుంది. వాళ్ళ మామయ్య వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చారు. కూర్చొని తింటుంది. మళ్ళీ డ్రెస్ మీద ఒలిగిపోతే మీ అమ్మ తిడతాదే బాబు అని నీట్గా ముందు కొంచెం సేపు తినిపించారు. ఆ తర్వాత క్లాత్ వేసి తిను తిను అని చెప్తున్నారు. ఏంటది?
ఏంటి చిన్న చిన్న ముక్కలు మింగి స్లోగా మింగు, ఒకేసారి మింగి గొంతుకి అర్థం అవుతుంది. అమ్మలు ఎప్పుడు ఇంతే కదా, అది పెడితే బాగుండుద్దేమో పాపిడి బెల్ల చౌలీలు అనుకుంటూ తిరుగుతారు, కానీ మా ఆయన అది బాగాలేదు తీసేయమన్నారు. నవ్వండి, నవ్వు నవ్వు, దాని మీద చెయ్యి, దాని మీద చెయ్యి, ఇలాగా ఇలా చెయ్యి, అని సమన్వి అతను అతను పట్టుకో పట్టుకో, ఇటు చూడు, నాన్న వైపు చూడు, నాన్న వైపు చూడు, నవ్వు నవ్వు, నాన్న వైపు చూడు, ఇక్కడ ఇక్కడ నవ్వు నవ్వు, ఇక్కడ చూసి నవ్వు నవ్వుతున్నావురా. పిన్నులు చూసుకో పడతాయి. ఓరే ఎక్కడి నుంచి తినేస్తున్నావురా? సమన్వి ఓహో ఓ పక్కన లేపించింది ఆల్రెడీ ఎలుకలాగా. వీడు ఫోటో ఆగు 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 ఆగు, నీదే మొత్తం నీదే, ఆగు మొత్తం నీదే, ఆగు తిను, అందరికి తిను. బయట వదిలేసాం కదా. హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు సమటి, మే గాడ్ బ్లెస్ టు యు, many greetings to you, many greetings. దానికంటే పెద్ద ముక్క తీసావే, అదే మీకు కూడా, అదే నీకు కూడా తినరా, నేను తినేస్తున్నాను అని నువ్వు కూడా వెళ్ళి కూర్చోనంట. తినిపించి అమ్మా, తినిపించి అమ్మా, నాకు దక్కర్లే ఇంకా. అత్తకి అర్రే బర్త్డే అయితే అలా అయ్యింది. మేము అనుకున్నట్టయితే అస్సలు అవ్వలేదు. మా పాప కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదు. మేము కూడా కూల్ కేక్ ఆర్డర్ ఇచ్చాము, దాన్నేమో లోపల పెట్టకుండా బయట 3 hours ఉండిపోవడం వల్ల అదంతా మెత్తగా ఎలానో అయిపోయింది. బర్త్డే అయిపోయింది, మా అన్నయ్య వాళ్ళు అక్కడ కూర్చున్నాను, మా నాన్న వాళ్ళేమో బయట కూర్చున్నారు. ఫస్ట్ బర్త్డేకి ఫుడ్ బయట చేపించాం, కానీ సెకండ్ బర్త్డేకి మా నాన్నయ్య చేస్తారు ఫుడ్ అంతా. ఇక్కడ పడుకున్నారు కదా, ఈయనే మా మామయ్య. ముందు మా పాపకి ఫుడ్ తినిపించేశాను, తర్వాత మా ఫ్యామిలీలో అందరు తినేశారు. నేను, మా వదిన, అన్నయ్య, మా ఆయన మేము తింటున్నాం. తర్వాత రిలాక్స్డ్ గా కూర్చొని కేక్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఫుడ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అంటే మటన్ ఏంటో ముదరదు అనుకుంటా, చాలా గట్టిగా ఉంది. ఆఫ్టర్నూన్ తినలేకపోయాము. తాగుతావా నువ్వు? తాగవా? వద్దపోతే తాగమ్మా, బలవంతం ఏం లేదు నీకు, ఎవరు బలవంతం చేయట్లేదు. అవునా? నువ్వు తుడిసే కొద్దీ పెట్టిద్దు కదా, వదిలేసి మార్నింగ్ నుంచి ఏం ఎంజాయ్ చేయలేదు. అనుకున్నవన్నీ రివర్స్లో అయినాయి. సరే ఈవినింగ్ అయినా పార్క్కి వెళ్దాము అని చెప్పి ఒక దగ్గరకు బయలుదేరాం, ఫన్ జోన్ అని చెప్పి దానికి వెళ్ళాము. ఫన్ జోన్లో పిల్లలే కాదు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పి మీరు కూడా మాతో పాటు చూసేయండి.
చాలు. చాలు. అమ్మ విని రా అమ్మ ఒకసారి. నువ్వు వెళ్ళి ఆడొచ్చు కదా, నీకు 200 రూపాయలు వేస్ట్. అయిపోయింది. నేను ఇక్కడ దాకా వచ్చాను. అయిపోయింది. అలా హోల్ చేయాలి. మీకు పక్కకి అసలు అని నువ్వు వెనక నుండి తీయని నేను ఇది తీస్తాను. నేను గేమ్ చూడను, నాకు ఎక్సైట్మెంట్ పోతుంది. అదేటో చూస్తుంది, కప్పలా రోజు తెరిస్తుంది. మీకు రోజు కనబడ లేదు కూడా ఇలాగే నవ్వుతుంది. నన్ను వెళ్ళి చూసుకున్నట్టు అది వీళ్ళు చూస్తే అది నవ్వుతుంది. దాన్ని నేను చూసుకుంటున్నట్టుంది, అది నవ్వుతుంది అంతనా.
అది నొక్కితేనే వెళ్తామా? బటన్స్ నొక్కాలి అమ్మ, వినుతా. నొక్కుతా ఉండు, నొక్కుతేనే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇలా పట్టుకో. ఆ? ఓయ్ ఆ పాప ఆడలేదు నాకు తెలిసి. ఇది వెళ్ళినప్పుడు తీసుకొస్తే ఇక్కడ జాబ్లో వచ్చినట్టు. ఫన్ జోన్లో ఫుల్ ఎంజాయ్ చేసాం, బాగా అలసిపోయాం. వెళ్ళేటప్పుడు ఇంటికి చికెన్ పకోడీ ఇంకా నూడిల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. చికెన్ పకోడీ భలే టేస్టీగా ఉందంట. అని ఎందుకు అంటున్నాను అంటే మేము చికెన్ తినడం మానేసాము. చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది కానీ ఇంకొకసారి డిసైడ్ అయ్యాక కొంచెం కంట్రోల్ చేసుకోవాలి కదా, తప్పదు. ఇంటికి వచ్చిన తర్వాత అందరం చికెన్ పకోడీ ఇంకా నూడిల్స్ తినేసాము. అయిపోయిన తర్వాత మటన్ ఆఫ్టర్నూన్ సరిగ్గా కుక్ అవ్వలేదు అని చెప్పాను కదా, దాన్ని మళ్ళీ కొబ్బరి ముక్కేసి మా వదిన ఉడకపెట్టేసింది. తర్వాత అందరం డిన్నర్ చేసేసి కొంచెం సేపు పిల్లలు ఆడుకున్నారు. ఇంకా తర్వాత పడుకుని పోయాం. ఇలా మా రోజు ఎండ్ అయింది. అనుకున్నట్టయితే బర్త్డే అవ్వలేదు కానీ అందరం ఎంజాయ్ చేసాము మంచిగా. సో ఇదన్నమాట మా పాప సెకండ్ బర్త్డే వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటి కొంతమంది అనుకుంటా ఉండుండొచ్చు, ఎలా అంటే పాపది సెకండ్ బర్త్డేనే కదా గ్రాండ్గా చేయొచ్చు కదా అని. మేము ఎలా ఆలోచిస్తాము అంటే బర్త్డేస్కి అంత ఇన్వెస్ట్ చేయడం కంటే సింపుల్గా చేసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఏదైతే అనుకుంటామో దాన్ని గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేదు అంటే వేరేగా యూజ్ చేయొచ్చు కదా, లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇంకా చిన్నపిల్లల అనాథాశ్రమాలు, వీటిలో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ కదా అని మేము అనుకుంటాము. ఈ మా ఒపీనియన్ని మీరు ఎలా అనుకుంటారో కమెంట్ చేయండి. అంటే కరెక్ట్ అనుకుంటారా, ఇలా చేయడం తప్పు అనుకుంటారా అని చెప్పి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాతో తెలియజేస్తారనుకుంటున్నాను.